ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుతాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ అధ్యాయం 15వ వచనం. నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేత విశ్రాంతి దినము ఆచరించవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. ఇక్కడ చదివిన వాక్య భాగంలో మోషే ఇజ్రాయెల్ ప్రజలకు తెలియపరుస్తున్నటువంటి మాట, నీవు ఐగుప్తులో దాసుడువై ఉండగా నీ దేవుడైన యెహోవా బాహుబలము చేత నిన్ను అక్కడ నుండి విమోచించనని నీవు జ్ఞాపకము చేసుకొనుము. ఈ జ్ఞాపకము చేసుకొనుము అనే మాట ఈ ద్వితీయోపదేశ కాండంలో 11 సార్లు పైనే వ్రాయబడి ఉన్నది. జ్ఞాపకము చేసుకొనుడి అని చెప్పడంలో గల ఉన్న ఉద్దేశం ఏంటంటే, మనుషుని యొక్క నైజం దేవుని ద్వారా పొందినటువంటి ప్రతి మేలును మనుషుడు మర్చిపోయి జీవిస్తున్నటువంటి ప్రజలను చూస్తాం. కీర్తనకారుడైన దావీదు తాను రాసిన 103వ కీర్తనలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆదికాండం 41వ అధ్యాయంలో యోసేపు పానదాయకుల అధిపతి భక్షకారులు కనినటువంటి కల యొక్క భావాన్ని తెలిపిన తర్వాత ఆ పానదాయకుల అధిపతి చెప్పిన మాట, నీకు మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ చెరసాల నుండి నన్ను విడిపించమని యోసేపు పానదాయకుల అధిపతికి చెప్పినట్లుగా వ్రాయబడి ఉన్నది. పిల్లరా, యోసేపు చెప్పినటువంటి మాటల ప్రకారం పానదాయకుల అధిపతి జీవితంలో నెరవేర్చబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇంకా 2 దినాల్లో ఫరో నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించి నీ తల పైకి ఎత్తును, నీవు కనినటువంటి కలభావం ఇదే అని యోసేపు చెప్పిన తరువాత యోసేపు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ చెర నుండి విడిపించుము. అయితే పిల్లలు 2 దినాలకే పానదాయకుల అధిపతి చేసిన పని ఏమిటంటే, రాజుకు గిన్నె అందించు ఉద్యోగంలో చేరగానే అతడు యోసేపును జ్ఞాపకం చేసుకొనక యోసేపును మరిచిపోయెను అని రాయబడి ఉన్నది. పిల్లరా, మరలా ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే 2 సంవత్సరాల తర్వాత పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆ జ్ఞాపకం చేసుకొనడం కూడాను ఓ కళ ఫరో కనేటప్పటికీ ఆ కలభావం వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు కూడాను ఆ రాజ్యంలో లేకపోయేటప్పటికీ అప్పుడు పానదాయకుల అధిపతి జ్ఞాపకం వచ్చింది. తాను కనినటువంటి కళకు యోసేపు చెప్పినటువంటి భావము అక్షరాల నెరవేరింది అని వెళ్ళి ఫరోకు చెప్పినట్లుగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ మోషే ప్రజలకు తెలియపరిచేటువంటి మాట ఏమిటంటే, నీవు ఐగుప్తులో దాసుడువై ఉండగా, అంటే పాపానికి దాసుడువై ఉండగా ఆయన బాహుబలము చేత ఆయన చేతి చేత నిన్ను అక్కడి నుండి విమోచించనని నీవు జ్ఞాపకము చేసుకొనవలెను అని రాయబడి ఉంది. జ్ఞాపకం చేసుకొనడమే కాకుండా ఆయన నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని ఘనముగా ఆచరించవలెను అని ఆజ్ఞాపించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇలా దేవుని యొక్క వాక్య భాగం అంతటిలో దేవుడు మనుషులందరి ఎడల ఆయన ఎంతో ప్రేమను వ్యక్తపరిచినట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే దేవుని ప్రేమను పొందినటువంటి వ్యక్తి దేవుడు వారికి ప్రతిగా చేసినటువంటి మేలుకు ప్రతిగా వారు దేవుని జ్ఞాపకం చేసుకొనకపోగా మరిచిపోయినటువంటి ప్రజలే ఎక్కువ శాతం ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. మీరు గమనిస్తే
లూకా సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే తిరిగి ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒకే వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. అక్కడ కూడా వ్రాయబడిన మాట ఏంటంటే వారిలో ఒకనికి స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆ వచ్చినటువంటి వ్యక్తిని చూసినటువంటి ప్రభు అన్నాడు, 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగిలిన 9 మంది ఎక్కడా అని ప్రశ్నించినట్లుగా వ్రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటంటే వారిలో ఉన్నటువంటి కుష్ఠరోగం పోగానే కుష్ఠరోగం పోగొట్టినటువంటి వ్యక్తిని మర్చిపోయి వాళ్ళ బంధువులను, వాళ్ళ ప్రాణ స్నేహితులను, వాళ్ళ రక్త సంబంధికులను వీరిని జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గరకు రాకుండా వారి సొంత స్థలాలకు వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ మోషే వారికి తెలియజేస్తున్నటువంటి మాట, నీవు ఐగుప్తులో దాసుడు అయి ఉండగా నీ దేవుడైన యెహోవా అక్కడ నుండి నిన్ను రప్పించనని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని నీవు ఘనముగా ఆచరించవలెను. కాబట్టి వీడు ఇక్కడ మోషే పౌలు కూడాను రోమీలకు రాస్తూ 6వ అధ్యాయంలో 19వ వచనంలో చెప్పబడినటువంటి మాట చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దాని 19వ వచనం గమనించండి. 6వ అధ్యాయం 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. 13వ వచనం, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఇక్కడ 2 భాగాలను చూస్తాం. మీ అవయవాలను, మీ దేహాన్ని, అంటే పాపమునకు ఎంత నమ్మకంగా మీ అవయవాలను అప్పగించారో అట్లాగే పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను నీతి సాధనములుగా అప్పగించుడి. ఇక్కడ 13వ వచనంలో చెప్పబడిన మాట, మీ అవయవములను దేహములను దేవునికి అప్పగించుడి. అంటే మనుషులు కొందరు వారి యొక్క అవయవాలతో దేవుని పని చేస్తూ దేహాన్ని సాతానుకు అప్పగించిన ప్రజలను దైవ గ్రంథంలో చూస్తాం. అలాగే దేహము దేవునికి అప్పగించి ఈ అవయవాలతో దుర్నీతికి అక్రమం చేసినటువంటి ప్రజలను దైవ గ్రంథంలో చూస్తాం. మీరు యెహూ అనేటువంటి రాజును గమనిస్తే అతడు దేవుని హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేశాడని వ్రాయబడి ఉన్నది. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి బహుగా న్యాయమును జరిగించితివి అని రాయబడి ఉన్నది. ఆ తర్వాత క్రింద వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అతడు యెరోబాము చేసిన పాపము విడువని వాడై యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను అని రాయబడి ఉన్నది. అదే రీతిగా 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో సమూయేలు కుమారులు ఇద్దరు దేవుని సన్నిధిలో న్యాయాధిపతులుగా పనిచేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. వారు ఉండడానికి దేవుని సన్నిధిలోనే ఉన్నారు, కానీ వారి అవయవాలు దేనికి అప్పగించారంటే అక్రమానికి అప్పగించారు. వారు లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసిరి అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే, మీ అవయవాలను దేహమును రెండిటిని దేవునికి అప్పగించుడి. ఆ అప్పగించుకున్నటువంటి సమర్పణ లేని కారణం చేత ఇక్కడ మోషే ఇజ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించేటువంటి ఆజ్ఞ ఏమిటంటే, మీరు ఐగుప్తులో దాసుడు అయి ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేత నిన్ను విమోచించనని జ్ఞాపకము చేసుకొనుము.
అంటే జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన చేసినటువంటి ఉపకారం ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లరా, దేవునికి ప్రతిగా మనుషుడు ఏమి చేయవాలో ఆ చేసే విషయంలో వెనకాడకుండా సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగినటువంటి అర్పణను అర్పిస్తున్నటువంటి అనుభవాలను చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు స్మూర్ణ సంఘాన్ని ఉద్దేశించి పలుకుతున్నటువంటి మాట. 9వ వచనం, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారిని నీకు వారి వలన నీకు కలుగు దూషణను నేనెరుగుదును. ఇక్కడ సాతాను సమాజపు వారి వలన కలుగు దూషణ. ఇక్కడ ఎవరున్నారంటే సాతాను సమాజపు వారు కూడాను సంఘములో ఉన్నట్లుగా చూస్తాం. అంటే ప్రియరా, వీరు ఎలాంటి వారు అంటే సాతాను సమాజపు వారితో ఉన్నారని నేను ఎరుగుదును. అంటే వీరు ఎలాంటి వారు? సమాజంలో ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి ఆరాధించే విషయంలో వీళ్ళు ఎట్లా ఉన్నారో కొన్ని వాక్య భాగాలు చూస్తాం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు శాస్త్రులను పరిసయ్యులను సద్దూకయ్యులను ఉద్దేశించి పలికినటువంటి మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుదురు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యము లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావాన్ని అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇక్కడ సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ. సాతాను సమాజం చేసే పని ఏమిటంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు వాని దురాశలనే నెరవేర్చగోరుదురు. సాతాను యొక్క దురాశ పిల్లరా ఏమిటి అని అంటే, దేవుని వాక్య భాగంలో వ్రాయబడినటువంటి మాట చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, తండ్రి ఏమి చేయునో కుమారుడు కూడాను అదే చేయును. అంటే తండ్రి చేసిన దానినే కుమారుడు చూసి తండ్రి మార్గములోనే నడుస్తాడు అని ప్రభువు సెలవిచ్చినట్లుగా చూస్తాం. ఇప్పుడు మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలనే నెరవేర్చగోరుదురు. అంటే ఇప్పుడు సాతానుగా మారక ముందు లూసిఫర్ యొక్క ఆశ, అంటే ఏమి ఆశించి సాతానుగా మారిపోయాడు? ప్రధాన దూత అయినటువంటి లూసిఫరు ఏమి ఆశించి సాతానుగా మారాడు అంటే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో లూసిఫర్గా ఉన్నప్పుడు తన హృదయంలో తలంచుకున్నటువంటి మాట ఏంటంటే, నన్ను నేను మహోన్నతునితో సమానునుగా చేసుకొందును, ఉత్తర దిక్కు సభాపర్వతం మీదకు ఎక్కి కూర్చుందును, మహోన్నతునితో నన్ను నేను సమానునుగా చేసుకొందును. అంటే వాడి దురాశ ఏమిటంటే, దేవునితో తనను తాను పోల్చుకొని దేవుని కంటే ఎక్కువ పైగా ఉన్నట్లు ఆశించినట్లుగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఏమిటంటే, మీరు మీ తండ్రి దురాశలనే నెరవేర్చగోరుదురు. మొట్టమొదటిగా సాతాను యొక్క దురాశను నెరవేర్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే, అవ్వ సాతాను యొక్క దురాశను అనుసరించి అవ్వ చేసినటువంటి పని. ఆదికాండం 3వ అధ్యాయంలో సాతాను సర్పరూపంలో వచ్చి ఇది నిజమా అని ఆరంభించి మాట్లాడిన తరువాత, ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ మీరు ఏదైనా తినకూడదని దేవుడు మీకు చెప్పాడా అని చెప్పినప్పుడు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదని ఆయన మాకు ఆజ్ఞాపించాడు, మీరు అది తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పారనేటప్పటికీ వీరు మొట్టమొదటి అబద్ధం ఏంటంటే,
మీరు చావనే చావరు. 2, మీరు అది తినుదినమున దేవునితో సమానంగా ఉంటారని దేవుడికి తెలిసి మిమ్మల్ని ఆ పండు తినొద్దు అన్నాడు అని చెప్పాడు. ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే, మీరు దేవదూతలవుతారని దేవునికి ముందుగానే తెలుసు, అది తెలిసి మీరు దేవదూతలు కాకుండా ఆ పండు తినొద్దు అన్నాడని చెప్పేటప్పటికి పిల్లరా, అవ్వ దేవదూత అయిపోవాలని ఆశించి ఆ పండు తిన్నట్లుగా చూస్తాం. అది ఇక్కడ ప్రభు ఉంటాడంటే, మీరు మీ తండ్రి దురాశలనే నెరవేర్చగోరుదురు. అంటే వాడు ఏ ఆశ అయితే కలిగి ఉన్నాడో అదే ఆశను ప్రజలందరూ కూడాను అనుసరిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అంటే దేనికి కూడాను పనికిరానటువంటి వాడు కూడాను దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకుడుగా, దేవుని సేవ చేస్తున్నటువంటి వానిగా, అంటే సాతాను ఎట్లాగైతే దేవునితో సమానునిగా ఉండాలని ఆశించాడో ఇలా ప్రజలు కూడాను ఈ దురాశను అనుసరించే లోకంలో జీవిస్తున్నటువంటి ప్రజలను చూస్తాం. వెనక ముందు ఏ విధమైనటువంటి అర్హత లేకపోయినప్పటికీ కూడాను పిల్లరా వారే దేవునితో సమానులుగా ఎంచుకున్నటువంటి వారై ప్రజలను మోసపరుస్తూ, అవ్వను ఎట్లాగైతే మోసపరిచాడో అట్లాగే ప్రజలను కూడాను మోసపరుస్తున్నట్లుగా చూస్తాం. అది ఇక్కడ ఏమనంటే, వాడు ఆది నుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల్లో, ప్రతివాడు తన స్వకీయ దురాశల వలన మరులు కొల్పబడిన వాడై ఏడ్వబడి పాపమును కనగా పాపము పరపక్వమై మరణమును కనును అని రాయబడను. మనుషుని యొక్క దురాశే మనుషుని పాపములోనికి పడవేయగా పాపము మనుషుని పాతాళానికి తీసుకువెళ్తున్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ మోషే ఇజ్రాయేల్ ప్రజలకు గుర్తు చేసేటువంటి మాట, నీవు పాప దాసత్వంలో ఉండగా దేవుడు నిన్ను అక్కడ నుండి తన బలమైనటువంటి చేత్తో నిన్ను విమోచించనని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఈ విశ్రాంతి దినాన్ని ఘనముగా ఆచరించవలెను. అంటే మనుషులు ఏమనుసరిస్తున్నారు అంటే, అపవాది యొక్క ఆశలను దురాశలను నెరవేరుస్తూ విశ్రాంతి దినాన్ని అపవిత్రమైనటువంటిదిగా ఎంచినటువంటి వారై విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యపరుస్తున్నటువంటి సందర్భంలో మోషే ఈ మాట వారికి జ్ఞాపకం చేసినట్లుగా చూస్తాం. ఇజ్రాయేలు జ్ఞాపకం ఉంచుకొనుము, నువ్వు పాపములో ఉండగా దేవుడు నిన్ను విమోచించాడని నువ్వు జ్ఞాపకం చేసుకుని విశ్రాంతి దినాన్ని ఘనముగా ఆచరించవలను. ఇక్కడ మొదటిదిగా అపవాది దురాశలనే ప్రజలు నెరవేరుస్తున్నట్లుగా చూస్తాం. రెండవదిగా చూస్తాను చూడండి, కీర్తన 1వ కీర్తన 1వ వచనం, దుష్టుని ఆలోచన చొప్పున నడువక. ఇక్కడ మొదటగా చెప్పబడినటువంటి మాట దుష్టుని ఆలోచన చొప్పున నడువక. దేవుడు తన ప్రజలకు ఎట్లాగైతే ఆలోచన చెప్పి ముందుకు నడిపిస్తాడో వీళ్ళరా దుష్టుడు కూడాను ప్రజలకు ఆలోచన చెబుతున్నట్లుగా చూస్తాం. దేవుని వాక్య భాగంలో కీర్తన 32:8 వచనంలో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గములను నీకు బోధించేదను. పిల్లలు ఇక్కడ దుష్టుడు కూడాను ప్రజలకు ఆలోచన చెబుతున్నట్లుగా చూస్తాం. దుష్టుని ఆలోచనను అనుసరించి నష్టపోయినటువంటి దావీదు తాను రాసినటువంటి ఈ 1వ కీర్తన 1వ వచనంలోనే దుష్టుని ఆలోచన చొప్పున నడువక అనే మాటను చూస్తాం. పిల్లరా దుష్టుడు ఎట్లాగా ఆలోచన చెబుతాడు? ఉదాహరణకు 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో సొలొమోను చనిపోయిన తరువాత 12వ అధ్యాయంలో తన కుమారుడైనటువంటి రెహబాము యూదా రాజుగా ప్రమాణ స్వీకారం చేయించారు, రాజుగా పట్టాభిషేకం చేశారు. పిల్లరా పట్టాభిషేకం చేయగానే ప్రజలందరూ వచ్చి రెహబాముకు ఒక మనవి చేశారు, నీ తండ్రి మా మీద చాలా భారమైనటువంటి కాడి పెట్టారు, నీ తండ్రి మా మీద పెట్టినటువంటి ఈ భారాన్ని నువ్వు చులకన చేస్తే మా జీవితకాలం అంతా మేము దాసత్వం చేస్తాము, మీకు విధేయత చూపి జీవిస్తాము అని రెహబాముకు మనవి చేశారు. రెహబాము వారికి చెప్పిన జవాబు ఏంటంటే, మీరు వెళ్ళి 2 రోజులు ఆగి రమ్మని చెప్పాడు. ఆ 2 రోజుల కాలంలో ముందుగా పెద్దలను పిలిపించాడు. పెద్దలను పిలిపించి ప్రజలందరూ వచ్చేట్లాగా నాకు ఇట్లా మనవి చేశారు, నేను వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి
అని పెద్దల ఆలోచన అడిగినప్పుడు వారు ఏం చెప్పారంటే, మీ తండ్రి చేసినటువంటి ఈ నియమాన్ని కొద్దిగా మీరు తగ్గిస్తే ప్రజలు జీవితకాలం అంతా కూడాను మిమ్మల్ని రాజుగా ప్రేమిస్తారు అని చెప్పాడు. వాళ్ళని పంపేసిన తర్వాత తనతో పెరిగినటువంటి యవనస్తులను పిలిపించాడు రెహబాం. మీరు మొదటి రాజు గ్రంథం 12వ అధ్యాయం చదివితే ఈ మాటలన్నీ అందులో ఉంటాయి. తనతో పాటు యవనస్తులను పిలిచిన తర్వాత ఇదే విషయాన్ని వారికి చెప్పారు. ఇట్లా ప్రజలు వచ్చి నన్ను అడిగారు, నేను వారికి ఏం జవాబు చెప్పాలి అని అన్నప్పుడు వారు చెప్పిన ఆలోచన ఏమిటంటే, నా తండ్రి చిటికిన వేలు కంటే నాది ఇంకా బరువుగా ఉంటుంది. నా తండ్రి మిమ్మల్ని కొరడాలతో కొట్టించారు, కానీ నేను ఇంకా వాటికంటే ఇంకా పెద్ద వాటితో నేను మిమ్మల్ని శిక్షించును అని నువ్వు ఇట్లా జవాబు చెబితే వారు జీవితకాలం అంతా నీకు దాసులుగా ఉంటారని చెప్పాడు. ఆ తర్వాత రాయబడిన మాట, రెహబాము పెద్దలు చెప్పినటువంటి ఆలోచనను ప్రక్కన పెట్టి తనతో పాటు పెరిగినటువంటి యవనస్తుల ఆలోచనను అనుసరించి వారికి జవాబు చెప్పేటప్పటికీ అంతవరకు ఒక్కటిగా ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు ఒక్కటిగా ఉన్నటువంటి వారు ఇలా 2 భాగాలుగా అయిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు చీలిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. అంటే దుష్టుడు చెప్పేటువంటి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఐక్యతగా ఉన్నటువంటి సంఘమును లేక ఐక్యతగా ఉన్నటువంటి కుటుంబాలను దుష్టుడు ఆలోచన ద్వారా నడిస్తే పిల్లరా ఏ రీతిగా 2గా చీలిపోతాయో రెహబాము యొక్క పాలనలోనే ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజలు వేరైపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. అది ఇక్కడ ఏమంటాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టుల ఆలోచన చొప్పున నడిచినటువంటి రెహబాము జీవితం ఎట్లా ఉన్నదంటే, రాజుగా ప్రజల ముందు ఘనత పొందవలసినటువంటి రెహబాము వెట్టి పనుల మీద ఉన్నటువంటి వారిని సొంకం వసూలు చేయడానికి పంపించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ రాళ్లతో కొట్టి వారిని చంపివేయగా రెహబామును కూడాను కొట్టడానికి సిద్ధమైనప్పుడు రథము ఎక్కి పారిపోవుటకు సిద్ధపడెను అని రాయబడి ఉన్నది. కాబట్టి దుష్టుడు చెప్పేటువంటి ఆలోచన మనుషులకి ఏం కలుగజేస్తుందంటే ప్రాణాపాయ స్థితి కలుగజేస్తున్నట్లుగా చూస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం మీరు చదివితే, అపవాది ఇస్కరియోతు యూదాలో ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను అని రాయబడి ఉన్నది. ఏమిటి సాతానుడు పుట్టించిన ఆలోచన అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణెములకు అమ్మివేయుటకు ఇస్కరియోతు యూదా హృదయంలో పుట్టించినటువంటి ఆలోచనను అనుసరించి నడిచినటువంటి ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును అప్పగించిన తరువాత తనకు తానే ఉరిపెట్టుకొని చచ్చిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ రెండవది, ప్రజలు ఎట్లా ఉన్నారని అంటే దుష్టుని ఆలోచన చొప్పునే నడుస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ మొదటిదిగా, మీరు మీ తండ్రి యగు అపాది సంబంధులు, వాడి దురాశలనే నెరవేర్చగోరుదురు. రెండవదిగా గమనిస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని రాయబడి ఉంది. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం గమనించండి. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టు కొనెను. అంటే ఇప్పుడు దుష్టుని ఆలోచన ద్వారా వెళ్ళినటువంటి ప్రజలు ఆఖరికి ఎక్కడికి వెళుతున్నారు అని అంటే మరణానికి అప్పగించబడుతున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. మూడవదిగా చూస్తాం, చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. దుష్టుణ్ణి అనగా అపవాదిని అనుసరించి నడిచేవాడికి ఏమాత్రం కూడా నెమ్మది ఉండనటువంటి స్థితిని చూస్తాం. ఇక నెమ్మది ఉండదు అంటే అర్థం ఏంటంటే,
యేసు ప్రభువారు గెరాసేనుల దేశంలో దిగిన తరువాత సమాధుల్లో తిరుగుతున్నటువంటి ఆ సంఖ్యలతో బంధించబడిన వారి యొక్క జీవితం ఇప్పుడు ఎట్లా ఉంటుందో, దుష్టుని యొక్క మార్గంలో నడిచేటువంటి వ్యక్తి యొక్క జీవితం కూడాను అంతే నెమ్మది లేనటువంటి జీవితాన్ని చూస్తాం. ఇక రాయబడిన మాట ఏంటంటే, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. మీరు హామాను యొక్క జీవితాన్ని గమనిస్తే, పిల్లరా, హామాను జీవితం మొర్దెకైని తాను దృష్టిలోకి తీసుకున్నంత వరకు హామాను యొక్క జీవితం క్షేమంగా ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. హామాను వస్తున్నప్పుడల్లా మొర్దెకై వంగి నమస్కారం చేయనటువంటి దాన్ని ఆధారం చేసుకొని హామాను చేసినటువంటి ఆలోచన ఏమిటంటే, యూదా జనాంగం అంతటిని ఒక్క దినమందే సంహరించడానికి రాజు దగ్గర రాజు ముద్ర చేత అధికారం పొంది యూదులు ఉన్న ప్రాంతాలన్నిటికీ రాజు ముద్ర ద్వారా ముద్రించి లేఖలు పంపించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఎప్పటి వరకు అతడు నెమ్మదిగా లేడు అంటే, తాను ఏర్పాటు చేసినటువంటి 150 మూరల ఉరి కొయ్య మీద అతడు ఉరి తీసేంత వరకు అతడు నెమ్మది లేనటువంటి జీవితాన్నే జీవించినట్లుగా చూస్తాం. ఇప్పుడు మనుషుల్లో కూడాను పైకి కనబడడానికి ఏదో మెత్తగా సమాధానంగా కనబడినప్పటికీ వారి యొక్క అంతరంగ స్థితి ఎట్లా ఉంటుందంటే, ఏమాత్రం కూడాను నిద్ర పట్టదు. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. వాడు సమాధుల్లో తిరిగేవాడు ఎట్లా తిరుగుతాడో వారు కూడా అట్లాగే రోడ్లంట తిరిగే ప్రజలను చూస్తాం. కారణం ఏమిటంటే, మనసులో ఉన్నటువంటి ఆ కలవరం మనుషుని ఏమాత్రం కూడాను నెమ్మదిగా ఉంచకుండా కలవరంతోనే మనుషుని నింపుతూ ఉన్నటువంటి సందర్భాలను చూస్తాం. కాబట్టి ఇక్కడ మూడవదిగా గమనిస్తే, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు అని రాయబడి ఉంది. మీరు సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో చూస్తే, దుష్టుని ఏలుబడిలో జనులు నిట్టూర్పులు విడుతురు అని రాయబడి ఉంది. దుష్టుని ఏలుబడి అమాట చదవండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం. సామెతలు 29:2. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టులు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. దుష్టుని ఏలుబడిలో ఉన్నటువంటి ప్రజలకు ఏవి కూడాను ఆశ్రయాలు ఏవి కూడాను ఉండవు. వారి జీవితం అంతా కూడా నిట్టూర్పులతో నింపబడినటువంటి అనుభవాలే వారు కలిగి ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి వీళ్ళు ఇక్కడ మూడవదిగా గమనిస్తే, దుష్టుని యొక్క ఏలుబడి క్రింద దుష్టునికి నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు అని ఇక్కడ వ్రాయబడినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ మోషే జ్ఞాపకం చేయటంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం, నీవు ఐగుప్తులో దాసుడు అయి ఉండగా నీ దేవుడైన యెహోవా అక్కడ నుండి తన బాహుబలము చేత తన చేతి చేత నిన్ను విమోచించనని జ్ఞాపకం చేసుకొని విశ్రాంతి దినాన్ని ఘనముగా ఆచరించవలెను. మనుషులు ఎట్లా ఉన్నారు అని అంటే, దుష్టుని యొక్క అపవాది యొక్క తండ్రి ఆశలను నెరవేరుస్తున్నట్లుగా చూస్తాం. దుష్టుని ఆలోచననే అనుసరించి జీవిస్తున్నట్లుగా చూస్తాం. ఇక్కడ మూడవది గమనించినప్పుడు నెమ్మది లేనటువంటి జీవితాలే ప్రజలు జీవిస్తున్నట్లుగా చూస్తాం. నాలుగవదిగా చూస్తాం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసెను. ఇక్కడ నాలుగవదిగా గమనించినప్పుడు అంధకార సంబంధమైన అధికారములో ఉన్నటువంటి వారు. ఇక్కడ అంధకార సంబంధమైనటువంటి అధికారం అంటే చీకటి రాజ్యాధినేత ఆధీనంలో ఉన్నట్టు పనిచేసేటువంటి వారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, వాని క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వాడు వెలుగునొద్దకు రాడు అని రాయబడి ఉన్నది. అంటే ఒకవేళ
చెడు మార్గంలో చీకటి మార్గంలో వెళ్ళేటువంటి వారికి వెలుగు మార్గం చూపించినప్పటికీ కూడాను పిల్లరా ఆ వెలుగు మార్గం వారికి ఏమాత్రం కూడాను రుచించదు. దేవుని ఎరిగినటువంటి వారు కానీ ఎరగనటువంటి వారు కానీ ఏ మాటలు చెప్పినా సరే వారికి రుచించవు. ఎందుకంటే వాళ్ళు చీకటిలోనే ఉండి చీకటిలోనే ప్రేమిస్తారు కనుక పిల్లరా వారు వెలుగునొద్దకు ఏమాత్రం కూడాను రారు అని రాయబడింది. ఇక్కడ 4వదిగా వ్రాయబడి అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి వారు. దేవుని వాక్య భాగంలో వ్రాయబడినటువంటి మాట చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 15వ వచనం గమనించండి. సత్యము లేకపోయెను, చెడుతనమును విసర్జించువాడు దోచబడుచున్నాడు, న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమాయను, సంరక్షకుడు లేకపోవుట చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. ఇక్కడ దేవుడు ఇలాంటి వారిని చూసినప్పుడు ఆయన కలిగినటువంటిది కార్యం ఏమిటంటే ఆశ్చర్యపోయినట్లుగా చూస్తాం. అంటే మధ్యవర్తితో అంటే వారిని బాగు చేసేటువంటి వారు లేకపోగా ఆయన ఆశ్చర్యపడినట్లుగా ఈ వాక్య భాగంలో మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ఆశ్చర్యపడెను. అంటే అర్థం ఏంటంటే దుష్టుని ఆధీనంలో దురాశలను నెరవేర్చేవారు, దుష్టుని ఆలోచన చొప్పున నడిచేవారు, నెమ్మది లేనటువంటి జీవితాలు జీవించేటువంటి వారు. ఇక్కడ 4వదిగా గమనించినప్పుడు చీకటిలోనే తమ కార్యకలాపాలు జరిగించేటువంటి వారు. చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట చూస్తాం. 24వ అధ్యాయం. యోబు గ్రంథం 24వ అధ్యాయం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం. వెలుగు మీద తిరుగుబడు వారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలువరు. తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచును, వాడు దరిద్రులను లేమిగలవారిని చంపును. రాత్రి యందు వాడు దొంగతనము చేయును. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును. చీకటిలో వారు కన్నం వేయుదురు, పగలు దాక్కొందురు, వారు వెలుగును చూడనొల్లరు. వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు, గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది కాదు. ఇక్కడ వారు ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు అంటే వారికి వెలుగు ఎలా ఉంటుందంటే వారికి మరణముతో వెలుగులోనే మనుషుడు సమస్తము చేయగలడు. అయితే వెలుగులో వారికి ఎట్లా ఉందంటే వెలుగు వారికి మరణాంధకారంగా ఎంచబడుతున్నట్లుగా చూస్తాం. కారణం ఏంటంటే వారు చీకటి రాజ్యాధినేత అయినటువంటి సాతాను అధికారంలో ఉన్నవారు కనుక వారు చీకటి కొరకు కనిపెట్టుదురు అని రాయబడి ఉంది. అలాంటి జీవితంలో ఉన్నటువంటి ప్రజలను చూసినటువంటి దేవుడు ఆశ్చర్యపోయినట్లుగా చూస్తాం. వారికి మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ఆశ్చర్యపడెను అని రాయబడి ఉన్నది. కనుకనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. అంటే మధ్యవర్తి లేకపోవుట చూచి పిల్లరా దేవుడే ప్రజలకు మనుషులకు మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి రాబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన ప్రకారం కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని రాయబడి ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఆయన ఈ లోకానికి రావడంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, హద్దు లేనటువంటి ప్రేమతో దేవుడు లోకాన్ని ప్రేమించగా ఆ లోకమంతటి కొరకు తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుకాడక
లోకం కొరకు ఆయన కుమారుని అప్పగించినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ అప్పగించబడినటువంటి ఆయన మనుషులకు చేసినటువంటి కార్యం చూడండి. 5వదిగా చూస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి గమనించండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి అయినను 3 కూడా చదువుతాం. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇక్కడ రాయబడిన మాట ఆయన మన ఎడల చూపినటువంటి మహాప్రేమ అని రాయబడి ఉంది. దేవుని యొక్క ప్రేమ ఎట్లాంటిది అంటే పరమగీతాల్లో రాయబడిన మాట 6వ అధ్యాయంలో ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమైన కఠోరమైనది అని రాయబడి ఉంది. అంటే ప్రేమ మరణమంత బలమైనది అంటే ఆయన మన ఎడల చూపినటువంటి ప్రేమ. పిల్లలు ఆయన మరణించడానికి కూడాను వెనుకాడకుండా ఆయన కలువరి శిలువలో మన కొరకు మరణించి 3వ దినమందు తిరిగి మృత్యుంజయుడై లేపబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇదే ఎఫెసీ పత్రికలో వ్రాయబడిన మాట ప్రకారం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసి చెప్పిన మాట, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు ఆయన రక్తము చేత సమీపస్తులై ఉన్నారు అని రాయబడినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీడు ఇక్కడ మోషే దేవుని ప్రజలకు జ్ఞాపకం చేసినటువంటి మాట, నీవు ఐగుప్తులో దాసుడు అయి ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేత ఐగుప్తు పాపపు దాసత్వము నుండి నిన్ను విమోచించనని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని నువ్వు ఘనముగా ఆచరించవలెను. దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని ఘనముగా నీవు ఆచరిస్తే పిల్లరా దేవుడు నీకు కలుగజేసేటువంటి ఆధిక్యత. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. యెషయా 58:13. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరకుండి నీ ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనక యుండిని ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను ఎక్కించును. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఆయన ఉంచెదను. ఇక్కడ దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద ఆయన నిన్ను నడువజేయును. ఈ సత్యాన్ని గ్రహించినటువంటి హబక్కుకు తినడానికి లేనటువంటి సమయంలో కూడాను దేవుణ్ణి ఎట్లా ఆరాధించాడు. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడిన మాట, అంజూరపు చెట్లు పూయకుడును, ఒలివ చెట్లు కాపు లేకపోయాను, శాలలో పశువు లేకపోయాను, గొర్రెలు దొడ్లు లేకపోయాను, చేనులోని పంట పైరు రాకపోయాను. నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందించెదను. ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఇక రాయబడిన మాట, దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని నీవు ఘనముగా ఎంచితే పిల్లరా నిన్ను దేవుడు ఎక్కడికి తీసుకువెళ్తాడంటే ఉన్నతమైనటువంటి స్థానంలోనికి ఆయన నిన్ను నడిపిస్తున్నట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఈ సత్యాన్ని ఎరిగినటువంటి ప్రజలు, దేవుణ్ణి ఘనపరిచినటువంటి ప్రజల్లో చాలా తక్కువ మందిని చూస్తాం. ఈ సత్యాన్ని గ్రహించినటువంటి దావీదు దేవుణ్ణి ఎట్లా ఆరాధించాడో 119వ కీర్తన 164వ చరణంలో ఇక్కడ దావీదు ఇచ్చినటువంటి సాక్ష్యం. కీర్తన 119, 164 అందరం కలిసి చదువుతాం. కీర్తన 119, 164 అందరూ చదవండి.
నీ న్యాయ విధులను బట్టి దినమునకు నిన్ను 7 మార్లు నేను నిన్ను స్తుతించెదను. అంటే ఆయన చేసినటువంటి కార్యానికి వీళ్ళ మనుషుడు ఎంత ఇచ్చినను ఏమి ఇచ్చినను కూడాను ఆ రుణము అట్లుండి తీరవలసినదే అని రాయబడి ఉన్నది. కాబట్టి వీడు ఇక్కడ దావీదు దేవుణ్ణి ఒక దినానికి 7 మార్లు దేవుణ్ణి ఆరాధించినట్లుగా రాయబడి ఉంది. మీరు దానియేలు దగ్గరికి వెళితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో తన మేడ పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థించుచు ఆయనను స్తుతించుచు వచ్చెను అని రాయబడి ఉన్నది. దినమునకు 3 మోకాళ్ళుని దేవుణ్ణి గణపరిచి దేవుణ్ణి ఆరాధించినట్లుగా రాయబడి ఉంది. ఎలాంటి పరిస్థితులు ఆరాధించాడంటే మరణ శాసనం ఉందని తెలిసినా గాని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఇట్టి శాసనం సంతకం చేయబడిన తెలిసినను దానియేలు తన ఇంటికి వెళ్లి తన మేడ బై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరువబడి ఉండగా ఆయన మోకరించి తన దేవునికి ప్రార్థన చేయొచ్చు 3 మోకరించి ప్రార్థన చేయొచ్చు దేవుణ్ణి స్తుతించుచు వచ్చెను అని రాయబడి ఉంది. కాబట్టి వీళ్ళ దేవుని విశ్రాంతి దినాన్ని యొక్క విలువ ఎరిగినటువంటి వారు వీళ్ళ ఏ పని కూడాను చేయకుండా దేవుని విశ్రాంతి దినానికే ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థలములలో నివసింపజేస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీళ్ళ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం, ఐగుప్తు దాసత్వంలో ఉండగా దేవుడు తన బాహుబలము చేత కలువరి శిలువలో జరిగించిన కార్యము చేత ఆయన మనలను విమోచించాడని జ్ఞాపకం చేసుకుని విశ్రాంతి దినాన్ని ఘనముగా ఆచరించినప్పుడు దేవుడు మనలను ఉన్నతమైనటువంటి స్థలంలో నడువ చేస్తున్నట్లుగా చూస్తాం. దేవుడు ఆ రీతిగా సిద్ధపరుచున్నట్లు ఎందు నిమిత్తమై దేవుణ్ణి మనం ఆరాధించాలి అంటే ఇక్కడ మనం చూసినటువంటి విషయాలు, మొదటిగా ఇక్కడ ప్రభువు ఉన్నాడు, మీరు మీ తండ్రి యగు అపాది సంబంధులు, మీ తండ్రి దురాశలని నెరవేర్చగోరుదురు. 2, దుష్టుని ఆలోచన చొప్పున నడిచినటువంటి వారు. 3వదిగా దుష్టుని వెంటే వెళ్ళినటువంటి నెమ్మది లేనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారు. 4వదిగా గమనిస్తే అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి వారు. ఆయన మహాప్రేమ చేత మనలను ఆయన వెలుగులోనికి తెచ్చిన కారణం చేత ఈ 4 విషయాలను బట్టి దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం.